2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ గారు. సార్, చాలా మందికి కూడా అంటే కోటీశ్వరులు అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆబ్వియస్ గా. బట్ స్టిల్ కొంతమందికి అది పాసిబుల్ కాదేమో. నేను జాబ్ చేస్తున్నాను కదా, ఇంకా నేను ఎలా కోటీశ్వరులు అవ్వాలి, ఇలా అయితే నేను అవ్వగలనా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే జాబ్ చేస్తూ ఒక ఉద్యోగంలో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు 6 వరకు చేస్తూ కూడా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంటే ఏ రకంగా? చాలా మంది మీ లక్ష్యం ఏంటి ఫస్ట్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 2026 అసలు మీ గోల్ ఏంటి? అంటే మిలియనర్ అవ్వడమా, బిలియనర్ అవ్వడమా, లక్షాధికారి అవ్వడమా, కోటీశ్వరుడు అవ్వడమా అనేది ఫస్ట్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి క్వశ్చన్ అడిగారు మేడం. అంటే జాబ్ చేస్తూ చాలామంది అనుకుంటారు, జాగ్రత్తనండి, జాబ్ చేస్తూ చాలా చేద్దాం అనుకుంటారు, కానీ జాబ్ వచ్చిన తర్వాత అర్థమవుద్ది జాబ్ తప్ప ఇంకేం చేయలేము. సో అందులో నేను చెప్పేది ఏంటంటే, ఒక బుక్ చదివాను నేను నా కెరియర్లో, ప్యారలల్ పైప్ లైన్. కింద కామెంట్ బాక్స్ అందరూ టైప్ చేయండి. ప్యారలల్ పైప్ లైన్ అనమాట. ఎవరైతే జాబ్ చేస్తూ పైప్ లైన్ బిల్డ్ చేసుకుంటారో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం, సో వాళ్ళు లైఫ్లో బాగా బిలియనర్స్ అవుతారు. చాలా రీసెర్చ్లో ఏం తెలియదంటే, ఎవరైతే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళే ఫాస్ట్గా ధనవంతులు అవుతారు. సింగిల్ సోర్స్ మీద ఇన్కమ్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హై రిస్క్ గేమ్ ఆడుతున్నారు అనమాట. చాలా హై రిస్క్ గేమ్. కరోనా ఆల్రెడీ మనకు లెసన్ నేర్పింది, చాలా పెద్ద లెసన్. కరోనా టైంలో ఇంకొక లెసన్ నేర్పింది, అంటే ఒక మంచి నేర్పింది, ఒక చెడు నేర్పింది. ఏంటంటే ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ సేఫ్. సో ఈరోజు నేను 35 కంట్రీస్ నేను ఆన్లైన్లో చెప్తున్నాను క్లాసెస్. అదే 35 కంట్రీస్ ఆఫ్లైన్ చెప్పాలంటే చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే, ఉద్యోగం చేస్తూ ధనవంతులు అవ్వడం ఎలా, కోటీశ్వరులు కావడం ఎలా. జాగ్రత్తగా ఉండండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే 2026లో నా టార్గెట్ ఎక్కువ మంది లక్షాధికారులను కోటీశ్వరులను తయారు చేయడం నా డ్రీమ్. దానికోసం నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మెయిన్ ఏంటంటే, రకరకాల పెట్టుబడులు ఎవరైతే పెడతారో వాళ్ళే ఎక్కువ ధనవంతులు అవుతారు. చాలామంది ఏమంటారంటే, మాకు వచ్చే ఇన్కమే తక్కువ, మేము ఎలా పెట్టుబడి పెడతాం, వచ్చే ఇన్కమ్ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు, అసలు ఏం మిగలట్లేదు, సో నేను ఎలా? అందుకే నేను January 3rd నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్లో ఎటువంటి అఫర్మేషన్స్ చేసుకుంటే డబ్బు మనం అట్రాక్ట్ చేయొచ్చు, ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్స్ ద్వారా ఆపర్చునిటీస్ని కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు. అసలు డబ్బు ఎలా వస్తుంది, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, ఆపర్చునిటీ ఫస్ట్ పట్టుకోవాలి. అయితే చాలామందికి పెద్ద కన్ఫ్యూజన్ అంటే, ఏ బిజినెస్ చేయాలి? ఓకే, మీ దగ్గర కొంత డబ్బులు ఉన్నాయండి, సేవ్ చేసిన డబ్బులు. ఈ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే, క్రిప్టోలోనో సంథింగ్ ఎక్కడో పెడితే ఏమవుతాయి అని ఒక భయం. లేదా మార్కెట్లో రకరకాల కొత్త బిజినెస్ వస్తుంది, 5,000 కట్టు, 10,000 కట్టు, లేదా ఈ ప్రోడక్ట్ కొనిపించు, ఈ బిజినెస్ చేయాలా, డబ్బులు పెట్టుబడి పెట్టాలా. చాలామందికి అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడి క్లారిటీ లేకపోవడం వల్ల సో స్ట్రక్ అయిపోతున్నారు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. నేను ఈ January 3rd నుంచి జరగబోయే క్లాసెస్లో ఎఫర్మేషన్స్, ఆపర్చునిటీస్కి ఎలా క్రియేట్ చేయొచ్చు, పీపుల్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, బిజినెస్లో సేల్స్ ఎలా పెంచుకోవచ్చు, అండ్ ఇంకోటి ఏ బిజినెస్ చేస్తే మనం సక్సెస్ అవ్వచ్చు 2026లో, అది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మీరు చూద్దాం, నేను కొన్ని టిప్స్ ఇస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇందులో మీకు బాగా నచ్చిన పాయింట్ కూడా కింద కామెంట్లో టైప్ చేయండి. ఫస్ట్ అండి, నెంబర్ 1, ఉద్యోగం చేస్తూ కూడా మీరు కోటీశ్వరులు అవ్వాలంటే, ఈరోజు చాలామంది సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టారని అడుగుతున్నారు. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, హై రిస్క్ తీసుకుంటారు. అంటే వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎక్స్పీరియన్స్, వితౌట్ స్కిల్ లేకుండా వాళ్ళే పెట్టుబడి పెట్టేస్తారు. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్స్ పెట్టేటప్పుడు ఒక మంచి ఎక్స్పర్ట్ని, వెల్త్ ఎక్స్పర్ట్ అంటారు, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, వెల్త్ ఎక్స్పర్ట్ని పట్టుకోవాలి. సో వాళ్ళు లేదా బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి, సార్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలి, లేదా ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ అని టైప్ చేయండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మనం ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు. బట్ ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. వారన్ బఫెట్ చెప్తాను, మీ దగ్గర డబ్బులను తీసుకెళ్ళి ఒకే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టకూడదు, డిఫరెంట్ మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల కూడా చాలా మంది ఫాస్ట్గా ధనవంతులు అయిన వాళ్ళు ఉంటారు. వారన్ బఫెట్ చూడండి, వారన్ బఫెట్ ఈరోజు ప్రపంచంలో అంటే ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, అతను చాలా తెలివైన పెట్టుబడి అనమాట. అంటే అతను ఏం చేస్తాడంటే, జాగ్రత్తగా డబ్బులు పెట్టుబడి పెడతాడు. ఇంకొకటి రెండోది ఏంటంటే, అంటే ఫస్ట్ చిన్నగా కూడా మ్యూచువల్ ఫండ్స్ 1,000 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు అండి, 1,000 రూపాయలతో కూడా. అండ్ ఇంకొకటి చిన్నగా వ్యాపారం చేయడం కూడా చాలా మంచిది. అంటే మీకున్న దాంట్లో 4-5 కలిసి పార్ట్నర్షిప్ చేయడం, కానీ ఇప్పుడు అందరూ పెట్టము, 4-5 ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, 10 మంది లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసి, ఇగో చలో నా దగ్గర కొంత డబ్బులోనే, నువ్వు కూడా ఇన్వాల్వ్ అయితే మనం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంటే అగ్రిమెంట్ రాసుకోవాలి కంపల్సరీ. ఏదో నోటి మాట కాదు, మీరు ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు కంపల్సరీ అగ్రిమెంట్ రాసుకోండి మస్ట్గా. నోటి మాట పనికి రాదు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీ అందరూ చెప్తున్నాను, అప్పిచ్చిన బిజినెస్ చేసినా కూడా ఒక అగ్రిమెంట్ రాసుకోండి.
సో అలా అగ్రిమెంట్ రాసుకొని అలా వ్యాపారం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఒక ఐడియా ఉందండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది, అందరు చేస్తాం, మీ దగ్గర ఒక ఐడియా ఉంది, నా దగ్గర సో మనం ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మీ దగ్గర 2 ఐడియాస్ వస్తాయి, నా దగ్గర 2 ఐడియాస్ వస్తాయి. సో మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ అందరికి ఒక 10 మందికి మంచి ఇంటెలిజెంట్ పీపుల్కి ఫోన్ చేయండి. స్కూల్లో, కాలేజ్లో, మీ చుట్టాల్లో, బంధువుల్లో 10 మంది ఉంటారు, మీకు తెలియని అనగానే గుర్తొస్తారు మీ స్కూల్ ఫ్రెండ్స్ కన్నా. వాళ్ళకి ఫోన్ చేయండి, చలో నా దగ్గర ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, నువ్వు ఏదైనా చేస్తావా, లేదా నీ దగ్గర ఏముందా చెప్పు, నేను ఇన్వెస్ట్ చేస్తాను అని అడగాలి. ఎందుకంటే అడిగితేనే మనకి ఏదైనా వస్తుందండి. ఆస్కింగ్లోనే కింగ్ ఉందన్నమాట. ఆస్కింగ్ అంటే అడిగితే కింగ్ అవుతాం. సో నా దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర ఆపర్చునిటీ ఉందని అడగాలి, లేదా నా దగ్గర ఆపర్చునిటీ ఉంది, నీ దగ్గర డబ్బు ఉందని అడగాలన్నమాట. కానీ మనకి మొహమాటం అనే ఒక జబ్బు ఉంటుంది అనమాట, అడిగితే చిన్న చూపు అయిపోతామేమో. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మన సీఎం పిఎంలు కూడా వేరే దేశాలకు వెళ్ళి అంటే వాళ్ళు అడుగుతున్నారండి, మా దేశానికి రండి, పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి. సో మరి మనం అడగడం తప్పేం లేదు. ఇంకొకటి ఏంటంటే థర్డ్ పాయింట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఎక్కువ కోటీశ్వరుడు అవ్వాలంటే డబ్బు కోసం మీరు పనిచేయడం కాదు, డబ్బు మీకోసం పనిచేసేలాగా చేయాలి. ఇది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, జనవరి 3 నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఆన్లైన్లో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లో మీ డబ్బు మీకోసం ఎలా పని చేయాలి అనే సీక్రెట్ నేను చెప్పబోతున్నాను. సబ్ కాన్షియస్ మైండ్ టెక్నిక్, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. న్యూ ఇయర్ సందర్భంగా నేను ఈ టెక్నిక్ రిలీజ్ చేయబోతున్నాను. సో అంటే డబ్బు మీకోసం పనిచేయాలి, అప్పుడే మీరు ధనవంతులు అవుతారు. దీనికి ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ కూడా నేను ఇస్తాను. అండ్ ఇంకా మీరు తీసుకుంటే రియల్ ఎస్టేట్. సో అయితే ఇక్కడ చాలామంది రియల్ ఎస్టేట్ అనగానే మీరు అందరూ ఏం చేస్తారంటే, అమ్మో అంత డబ్బు మేము పెట్టుబడి పెట్టలేం. లేదండి, రియల్ ఎస్టేట్లో కూడా తక్కువలో దొరికే సైట్లు కూడా ఉంటాయి. అయితే తక్కువలు అంటే ఇంకోటి ఏమంటారు అండి నూరు గారు, తక్కువలు అంటే కొనేస్తాము కానీ తర్వాత ఈఎంఐలు కట్టగలమా అని డౌట్ ఉంటుంది. చాలామందికి ఉన్న ప్రాబ్లం అంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా డౌన్ పేమెంట్ గట్టిగేస్తారు, కానీ తర్వాత ఈఎంఐ మేము కట్టగలమా లేదని ఉంటుంది. దీనికి మీరు సబ్ కాన్షియస్ మీద న్యూరో ప్రోగ్రామింగ్ చేయాలి. సో అంటే అప్పుల నుంచి మీరు ఆస్తులకి రావాలి అంటే ఇది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయాలి. నా క్లయింట్స్ ఈరోజు చాలా మంది నా దగ్గరికి అప్పులతో వచ్చి ఈరోజు ఆస్తులతో బయటకు వెళ్తున్నారండి హ్యాపీగా. సో రియల్ ఎస్టేట్, అండ్ రియల్ ఎస్టేట్లో కూడా టాప్ అవ్వాలంటే, సేల్స్ అవ్వాలంటే చాలా మంది ఎలా ఉంటారంటే, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది, అందరూ కాదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే చాలా మంది ఎలా ఉంటారంటే, ఒక నెల అమీరు లేదా 3 నెలలు అమీరు, ఇంకో నెల 3 నెలలు గరీబ్గా ఉంటారు. సో జనవరి 3 నుంచి 60 క్లాసెస్లో మీ రియల్ ఎస్టేట్లో కూడా రియల్గా ఎలా పైకి రావాలి. చాలామంది ఏమంటారంటే మార్కెట్ తక్కువ ఉందండి. చాలామంది బిజినెస్ ఎందుకు సక్సెస్ అవ్వరంటే ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతారు, క్లయింట్లు లేరు, కస్టమర్ లేరు, ఎవరు కొనట్లేదు, పీపుల్ చాలా మనకన్నా తెలివైన వాళ్ళు అయిపోయారు. ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏది కలిసి రాదు. సో ఎలా మాట్లాడితే రియల్ ఎస్టేట్లో మళ్ళీ చెప్తున్నానండి, సో అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. ఈ నమ్మకాలు ఎలా అనేది లా ఆఫ్ అట్రాక్షన్ నేను జనవరి 3 నుంచి 60 క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకా మీరు తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్, ఇంకా రియల్ ఎస్టేట్, ఈక్విటీ అండ్ స్టాక్స్ అని ఉంటాయి. నేనేమంటానంటే 2026లో ప్రతి ఒక్కరు కూడా ఒక పర్సనల్ లైఫ్ కోచ్ ఉండాలండి. ఈరోజు సెలబ్రిటీస్, చిరంజీవి గారు కూడా మీకు తెలుసు, చాలామందికి తెలుసు, ఒక లైఫ్ కోచ్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా, సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ఒక కోచ్ని మెయింటైన్ పెట్టుకుని సలహాలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు, చదివేంత టైం కొన్నిసార్లు వాళ్ళు బిజీ షెడ్యూల్లో. అందువల్ల ఏంటంటే మంచి ఒక కోచ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కూడా మీరు సక్సెస్ని ఈజీగా పొందగలరు. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, లైఫ్ కోచ్ ఈజ్ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటే టైప్ చేయండి. సో 2026లో నా దగ్గర మీరు కౌన్సిలింగ్కి వచ్చినా, క్లాసెస్కి వచ్చినా మళ్ళీ చెప్తున్నాను, 2030లో రావాల్సిన సక్సెస్ని మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, 2026లో తీసుకొస్తా పక్కా. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే చాలా మందికి కూడా అంటే ఉద్యోగం చేస్తూ కూడా కోటీశ్వర్లు అవ్వాలి అని అనుకుంటారు. బట్ మీరు చెప్పినట్టుగానే రియల్ ఎస్టేట్లో కావచ్చు, అండ్ అలాగే ఈక్విటీలో కావచ్చు, ఇలా వెళ్దాము అంటే ఆగిపోతూ ఉంటారు. ఏదో ఒక బ్లాకేజ్ వల్ల అక్కడ ఆగిపోతూ ఉంటారు. అలాంటి బ్లాకేజెస్ని క్లియర్ చేసుకుంటూ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తూ కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్, మీరు నిజంగా అంటే సార్ మా దగ్గర టైం తక్కువ ఉంది, డబ్బులు తక్కువ ఉంది, దీంతో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. కౌన్సిలింగ్ అయినా లేదా నా క్లాసెస్ కింద రావడం వల్ల నేను మీకు కొన్ని రకాల టెక్నిక్స్ ఇస్తాను. కౌన్సిలింగ్ వస్తే 11 టెక్నిక్స్ ఉంటాయి, అండ్ క్లాసెస్కి వస్తే మీకు డైలీ మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు మార్నింగ్ ఆన్లైన్లో ట్రైనింగ్ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, సేల్స్ ఎలా పెంచుకోవాలి, అండ్ సైంటిఫిక్గా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేను పీపీటీ అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏతో యాడ్ చేసి ఇంట్రెస్టింగ్గా నేను ప్రజెంట్ చేస్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు సైంటిఫిక్గా తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 2030లో రావాల్సిన సక్సెస్ 2026లోనే హ్యాపీగా అట్రాక్ట్ చేయండి. సో సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. పక్కా అండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.